పకోడీలు చేస్తున్నా. ఇంకోండి ఏంటంటే పిప్పింటాకు అనమాట. పిప్పింటాకు ఇదిగోండి. పిప్పింటాకు ఇదిగోండి. పిప్పింటాకు అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది మాకు మా మామగారికి అయితే ప్రతిరోజు కూర చేసి పెట్టేవాడు అనమాట. ఇట్లా కోడి చుట్టులాగా ఇవ్వండి. కోడి చుట్టులాగా కూడా వస్తుంది. ఇగో ఇది మొత్తం కూడా పిప్పింటాకు. కరేపాకు ఇంకో చూడండి ఎంత వేస్తున్నామో. ఇదిగోండి కరేపాకు. ఏమి భయపడమాకండి, ఎంత వేసినా పర్వాలేదు. కరేపాకు అంత వేసినో పిప్పింటాకు కూడా అంతే వేసాను అనమాట. ఇదిగోండి ఇవి ఉల్లిగడ్డలు. ఇదిగోండి ఉల్లిగడ్డలు. ఇదిగోండి ఇవి పచ్చిమిరపకాయలు కనపడుతున్నాయా? ఈ పచ్చిమిరపకాయలు. ఇంకో ఇవి కొత్తిమీర. ఇవి అన్నీ కూడా ఇవ్వండి. నేను పుల్లలుగా పేచి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే పుల్లలు ఉంటాయి. కాడలు వద్దు అంటారు కదా, కాడలు వేస్తే మంచిది. అన్నీ కూడా కాడలని నేను తొందరగా తీయను. లేతగా ఇరిగిందంటే కాడ కంపల్సరీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పిప్పింటాకు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసా కదా. ఇవన్నీ వేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవ్వండి ఉప్పు ఉంది కదా, రాక్ సాల్ట్ ఇది ఇవ్వండి ఇంత వేసి పిసకాలి. ఇదిగోండి ఇది జీలకర్ర. ఇవ్వండి ఇది జీలకర్ర. ఎక్కువ వేస్తే మంచిదండి, జీలకర్ర ఎంత వేస్తే అంత బాగుంటుంది. వేసి ఇంకా బాగా పిసికితే దాంట్లో నుంచి నీరు బయటకు వస్తుంది అనమాట. దీంట్లో నుంచి నీరు బయటకు వస్తుంది. ఇలా పిసకాలన్నమాట. ఇలా ఎంతసేపు గట్టిగా పిసికితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మనం బియ్య పిండి 2 వంతులు, శనగపిండి 1 వంతే వేయాలి. ఎందుకంటే హెల్త్కి ఎక్కువ శనగపిండి తినం కాబట్టి ఇట్లా బాగా నలుపు ఇట్లా ఇచ్చేస్తే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. మనకి నూనె కూడా చాలా తక్కువ పీలుస్తుంది అనమాట. బాగా ఆకలి అవుతుంది. మా పాతింటికి అడిగిపోయి కొంచెం శుభ్రం చేసేది ఉంటే క్లీన్ చేసి వచ్చాను. మా ఇంటి దగ్గర బండి ఉంది, కానీ తను బాగా అంటే ఎవరైనా అంతే కదా, షాడ ఉప్పు అన్నీ వేస్తారు. ఎందుకు వచ్చిన కాళ్ళే కొంచెం ఓపిక చేసుకుంటే మనమే ఇంట్లో పకోడీ తినొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నా. అనుకొని ఇది సర్లే పిప్పింటాకు వేసి చేద్దాము అని చెప్పేసి పిప్పింటాకు, కరివేపాకు మొత్తం మరింత అనమాట. ఏదో కొద్దిగా కాదు, అట్లా వేసామనుకోండి మనకి ఆకుకూర కూడా మంచిగా ఉంటుంది. తోటకూరతో కూడా చేస్తా. పిప్పింటాకు ఎందుకు చేయొద్దు అని చేస్తున్నా ఈరోజు. ఇదివరకైతే మా మామగారికి అయితే ప్రతిరోజు పిప్పింటాకు కూర తినేవాళ్ళు. మేము కూడా మా మామయ్యతో పాటు ఎట్లా ఉంటుందని వేసుకొని తినేవాళ్ళం అనమాట. ఇంట్లోనే ఫ్రెష్గా ఊకినే, అది మనం ఏం విత్తనం వేయాల్సిన పని లేదు, చాలల్లో పడుతుంది. ఇదంతా కూడా పిప్పింటాకే. రేపు కూర చేస్తా దాన్ని ఉల్లిగడ్డలు కోసి. ఏం లేదు, ఇక ఇట్లా మన ఆకుకూర చేసుకున్నట్టు చేసుకోవటమే, వేరే ఏం లేదు. ఇంక ఇప్పుడు అది తీసుకెళ్ళడం అయిపోయింది కదా. ఇదిగోండి ఇది బియ్య పిండి. ఇదిగోండి సుమారునే మనకు అర్థం అవుతుందంట. ఇంకోటి బియ్య పిండి. ఏంటంటే బియ్య పిండి వేస్తే కరుకు వస్తుంది అనమాట బాగా. ఒకవేళ ఈ పూట చేసుకొని, ఇప్పుడు నేను సాయంత్రం కదా, ఈ పూట చేసుకొని రేపు పొద్దున్నే కూడా బాగానే ఉంటాయి పకోడీలు, ఏమీ ఖరాబ్ కావు. శనగపిండి కొంచెమే వేస్తున్నా. ఈ లోపల స్టవ్ వెలిగిస్తే నూనె కాగుతూ ఉంటుంది. చూడండి నూనె కూడా పోస్తున్నా. ఎక్కువ కూడా పోయిన అవసరం లేదు. కొన్ని ఏంటంటే కొంచెం నూనెతోనే చేస్తా. ఈ లోపల ఇది కాలుతుంటుంది కదా, ఇది ఇప్పుడు దీన్ని పిసుకుతున్నా అనమాట. ఎక్కువ ఆకుకూర, పచ్చిమిరపకాయ కూడా కొంచెం బాగా వేస్తే మంచిగా సన్నగా పొడుగ్గా చీలకలాగా కోయాలి. ముక్కలు కోస్తే పకోడీకి బాగుంటుంది అనమాట. జీలకర్ర కూడా మరింత వేస్తే మంచిగా దాంట్లో ఉన్న రసం అవన్నీ కూడా ఈ తడికి దాంట్లో నుంచి రసం అంతా బయటకు వస్తుంటుంది. మంచిగా ఎక్కువ పిండి అయినా అవసరం లేదు, ఎక్కువ ఈ కూరగాయలు ఇవే సెట్ అవుతుంది. చూడండి అసలు ఏమన్నా పిండి కనపడుతుందా మీకు? ఏమాత్రం అన్న కనపడుతుందా? మొత్తం ఆకులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇవే కనపడతాయి అన్నమాట. అసలు కనపడవు అనమాట. అంటే ఎక్కువ పిండి అనేది వేయకుండా ఎక్కువ ఆకుకూర, కరివేపాకు, పిప్పింటాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇవే అనమాట. ఇదేంటంటే బైండింగ్ కోసం విడిపోకుండా ఉండటానికి అన్నట్లుగా వేసా అనమాట. ఇది ఉప్పు సరిపోయిందో లేదో చూస్తా. సరిపోయింది. చూడండి నూనె కాగింది. ఇప్పుడు వేస్తున్నా ఏటికాయ. బాగుంటుందండి ఇది. పిప్పింటాక్ అనేది మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. ఎలర్జీ ఉన్నోళ్ళకి, దద్దులు అలాంటివి ఉన్నోళ్ళకి కూడా చాలా మంచిదట. కూర అయితే ఉల్లిగడ్డలు కోసి మనం మామూలుగా మనం గోంగూర సన్నగా తరిగినట్లు కూర కోసి తాలింపు వేసుకొని ఎక్కువ ఉల్లిగడ్డలు వేసి మంచిగా కూర చేసుకుంటే ఆకుకూర 3 రోజులున్నా ఏం కాదండి. మేమైతే అప్పుడు అట్లే చేసేవాళ్ళం, బాగుండేది కూర. ఎల్లిపాయ కారం చల్లేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అది కూడా అవసరం లేదు. నేను అన్ని రకాలకు సంబంధించిన కారం ఉన్నది కదా, అది వాడతా అనమాట. అసలు పిండి అనేది లేదు, చూసారు కదా బైండింగ్ చేసింది, ఏమి పిండే లేదు వాటికి. ఓకేనా?
ఇంకా చూశారు కదా, ఇదే అండి ఇది పిప్పింటాకు అంటే ఇలా వస్తుంది అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో అనమాట. సరేలేని చివర్లు మా ప్లేస్లో, మా ఇంటి దగ్గర ప్లేస్లో బాగా వచ్చింది. సరేలేని కోసుకొచ్చా. ఇవ్వండి పకోడీలు. అసలు ఏమన్నా పిండి ఉందా? అదే పకోడీలకి అసలు పిండి అంటే లేదు. చూసారుగా తెల్లగా ఉంది. బియ్య పిండి కొంచెం ఎక్కువ వేసారు. 2 వంతులు 1 వంతు పకోడీలు వేసారు అనమాట. నేను ఒక విషయం చూద్దాం అనుకున్నా. ఒక ఆవిడ యూట్యూబ్లో ఉమ్మెత్త పువ్వులు కూడా కూర చేసుకొని తినవచ్చు అని చెప్పిందంట. పాపం అది చూసి వాళ్ళు ఉమ్మెత్త పువ్వులతో కూర చేసుకొని హాస్పిటల్ పాలయ్యారు. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు యూట్యూబుల్లో ప్రతిదీ కూడా తెలిసి తెలియకుండా అవి తినొచ్చు, ఇవి తినొచ్చు, గడ్డి కూడా తినొచ్చు అని చెబుతున్నారని అనుకుంటున్నారు. కానీ నేను దీనికి మాత్రం షూరిటీ ఏంటంటే, మేము 30 సంవత్సరాల నుంచి ఈ కూర పిప్పింటాకు కూర వండుకొని తిన్నాం. మా మావయ్యకి మేము పెట్టి మేము కూడా వేసుకొని తినేవాళ్ళం, డౌట్ లేదు. పిప్పింటాకు పకోడీ టేస్ట్ చూస్తున్నా, బాగున్నాయండి. మీరు కూడా చేసుకోండి.